హాయ్ హలో అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ బై ఎంపీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి స్ప్రూస్ నుంచి నేను పర్చేస్ చేసిన ఆర్గనైజర్స్ అనమాట. బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బి ఆర్గనైజ్డ్. నాకు జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సర్దింది సర్దుతానే ఉంటా, ఆర్గనైజ్ చేసుకుంటూనే ఉంటా. సో ఆర్గనైజర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆబ్వియస్లీ 95% ఆఫ్ ద ఉమెన్ కి ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో అందులో నేను కూడా ఒక దాన్ని. సో నేను వై ఐ చూస్ స్ప్రూస్ అంటే ఐ ఓన్లీ ప్రిఫర్ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ పరంగా నాకు స్ప్రూస్ బాగా నచ్చింది అనమాట. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, లేకపోతే ఇంకే ప్రమోషన్ కాదు, పర్సనల్ జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా నేను. ఎందుకంటే ఐ లవ్ ద క్వాలిటీ ఆఫ్ స్ప్రూస్. సో ఇప్పుడు నేను వచ్చేసరికి నా స్ప్రూస్ కలెక్షన్ ఏముంది, నా ఆర్గనైజర్స్ ఏమున్నాయి అనేది ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఏ జస్ట్ క్విక్ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్. సో ఇది నా స్ప్రూస్ కలెక్షన్ అనమాట. సో బుజ్జి చూపించిన ప్లీజ్ దయచేసి ఇవన్నీ నేను ఒకసారి కొన్నానని మాత్రం అనుకోవద్దు. ఒకసారి కనుక కొంటే ప్రవీణ్ నన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు, అటు నుంచి అటే గెడౌట్ అంటాడు. సో ఇవన్నీ రీసెంట్ గా కొన్ని ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కొన్నివి, అలా అక్కడక్కడ నాకు నేను పాకెట్ మనీ కలెక్ట్ చేసుకున్నవన్నీ దీని మీద పెట్టుకున్నా అనమాట. అప్పుడప్పుడు అలా కొనుక్కున్నవి. జోక్స్ అపార్ట్, ప్రవీణ్ నన్ను ఏమండు, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. డబ్బులు ఇవ్వు నేను కొనుక్కుంటాను, పెద్దగా నేను ట్రబుల్ చేయను. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసరికి వాచ్ హోల్డర్, 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. నావి ప్రవీణ్వి వాచెస్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో ఇందులో మొత్తం 5 పౌచెస్ ఉంటాయి. ఇది నేను ఎప్పుడో పర్చేస్ చేసుకున్నా కాబట్టి ఇందులో కొన్ని ఉన్నాయి. సో ఇట్లా జిప్ లాక్స్ ఉంటాయి. సో దట్ మనం 1 గ్రామ్ గోల్డ్ కనుక ఇందులో పెట్టుకుంటే ఆబ్వియస్లీ అది ఎయిర్ టైట్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇలా జిప్ లాక్ లో మనం పెట్టుకోవచ్చు. 5 కంపార్ట్మెంట్స్, 5 పౌచెస్. ఇక్కడ లోపల ఇంకో జిప్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఇంకొక వన్ ఆఫ్ ద జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి, అంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మొత్తం ఇందులో 10 పౌచెస్ ఉంటాయి. ఇది కూడా సేమ్ విత్ జిప్ లాక్స్. సో ఇది కూడా నేను ఎప్పుడో పర్చేస్ చేసుకున్నాను. సో ఆల్రెడీ కొన్ని ఇందులో పెట్టుకొని ఉన్నాయి. సో ఇవన్నీ ఫిల్ చేయాలని అనుకుంటున్నాను. ప్రవీణ్ సహకారంతో, ప్రవీణ్ ఏమన్నా హెల్ప్ చేస్తే ఇది ఫిల్ అవుతాయి. ఇట్స్ ఓకే, జోక్స్ అపార్ట్. సో ఇది ఒకటి. సో ఇది రీసెంట్ గా పర్చేస్ చేసింది, ఇది ఇంకా ఓపెన్ చేయాలి. ఇదేంటంటే చాకర్ ఆర్గనైజ్ చేసుకో, ఇదన్నమాట. సో రీసెంట్ గా మేము మార్గదర్శిలో చేరాము. సో ఒక చాకర్ కొనుక్కున్నాము. ఏదో అనుకోకండి, 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కునేంత స్టేజ్కి అయితే ఇంకా రాలా. ఐ విష్ రియల్లీ ఆ పొజిషన్ రావాలని కోరుకుంటున్నాము. సో ఇది చాకర్, పిచ్చిది పెట్టుకోవడానికి. ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. ఇదేమో చోకర్ది. సో ఇది వచ్చేసరికి బుజ్జి పౌచ్. ఇది రీజన్ ఎందుకు కొన్నానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ నన్ను తిడతాడు వీడియో అయ్యాక, పనికి మళ్ళీ ఎందుకు కొన్నామని. ఇట్స్ ఓకే, మాకు అలవాటే. ఇది చాలా క్యూట్ గా చిన్నగా బాగుంది కదా అని ఇది కొనుక్కున్నా. రీజన్ మాత్రం అడగదు, ఇందులో ఏం పెట్టుకోవచ్చు అని. నాకు తెలియదు ఏం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఒక చిన్న పౌచ్ లాగా అనమాట. సో మనం ఎక్కడికన్నా చిన్న ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇందులో స్టిక్కర్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, వాట్ ఎవర్ చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పౌచ్, ఇంపార్టెంట్ పౌచ్ అనమాట నాకు. సో బేసికల్లీ చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు కనిపించవు. అది నేను గుడ్ అనుకోను, మా మమ్మీ అయితే గుడ్ అనేది. సో రీసెంట్గా నేను కళ్ళది చెక్ చేయించుకుంటే 0.5 సైట్ వచ్చింది. సో నౌ ఐఎమ్ హ్యావింగ్ గ్లాసెస్. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను గ్లాసెస్ క్యారీ చేయాలి. ఆబ్వియస్లీ నాకు రియాన్స్ ఉన్నాడు కాబట్టి వాడి బ్యాగ్, వాడి నా సంట ఒక బ్యాగ్లో చాలు. దానికి తోడు ఇప్పుడు ఇది ఇంకొకటి యాడ్ ఆన్ అయింది. సో ఆ గ్లాసెస్ పెట్టుకోవడానికి నాకు బాక్స్ ప్లేస్ చాలన్నమాట. సో ఇది బాగుంది కదా అని ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశా. సో ఇందులో గ్లాసెస్ పెట్టుకోవచ్చు. సో ఇది స్పెషల్లీ గ్లాసెస్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇదర్ 1 or 2 వరకు వీ కెన్ మేనేజ్ ఇట్. సో ఇదన్నమాట. సో ఇవి బేసికల్లీ మనం గోల్డ్ వాటికన్నా 1 గ్రామ్ వాటికి వాడుకుంటాము. గోల్డ్కి అయితే అనుకోవద్దు, బికాజ్ ఇందులో పెట్టుకోవచ్చు లేదు కూడా ఐ డోంట్ నో.
సో ఇదన్నమాట నా స్ప్రూస్ కలెక్షన్. సో దీని యొక్క వెబ్సైట్ అదంతా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ ఆర్ సంథింగ్. ఇది నా పర్సనల్ కలెక్షన్, నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ. ఎందుకంటే నాకు క్వాలిటీ పరంగా ఇది చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. See you in the next video. Bye bye.